ముందుగా ప్రసాద్ గారు చెప్పండి, మీరు రోజు చూస్తున్నారా ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ రకంగా ఈ జనం మీద పడి అట్లాగే జగన్ ప్రభుత్వం మీద పడి రోధిస్తున్న తీరుపైన మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్లు నేను చదవను సార్. ఆరోగ్యానికి మంచి. అసలు నేను ఏ పేపర్ చదవను, ఎందుకంటే నేను ఓన్లీ ఫాలో అది న్యూస్ హెడ్లైన్స్. అండ్ రెండోది నాకు టైం దొరికినప్పుడల్లా నేను గ్రౌండ్లోకి వెళ్ళి ఇది నిజమా అబద్ధం నేను ప్రత్యక్షంగా తెలుసుకుని వస్తాను. నిన్న కూడా నేను నెల్లూరు ప్రకాశం తిరిగే వచ్చా. ఓకే, గ్రౌండ్లో ఏం జరుగుతుందో దానికి విభిన్నంగా రాస్తున్న రాతలు ఇవి. ఒక 7-8 మంది ఛానళ్ళు పేపర్లు కలిసి ఒకే వార్తని అంటే నిజాన్ని అబద్ధం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసుకొని వస్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఒక్కసారి ఒక అబద్ధం పొరపాటున ఆడితే ఇంక జీవితాంతం అదే అబద్ధాలతో పునాదుల మించి స్లాబ్ దాకా వెళ్ళవలసి వస్తుంది. అదే తాపత్రయపడి వస్తున్నారు వాళ్ళు. మీరు గమనించండి సార్, మీరు కూడా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇప్పుడున్న మార్కెటింగ్ ఫీల్డ్లో, మీకన్నా ఈ ఎవరు లేరు కూడా చెప్పలేదు. మార్కెటింగ్ జర్నలిజం అన్న దాంట్లో అంటే ఇదంతా మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ విలువలకు కట్టుబడి చేసేవాడు ఎవడన్నా ఉంటాడు? మీరు చూడండి, జర్నలిజం అని ఉందా సార్? ఎప్పుడైనా ఒక్క విషయం అయినా సరే, ఈ 4.5 సంవత్సరాలు దగ్గర 5వ సంవత్సరం వస్తుంది, కంప్లీట్ అవ్వబోతుంది, ఒక్క మంచి పని చేయకుండా ఉంటాడండి ఒక ముఖ్యమంత్రి. ఒక్క మంచి పని చేయకుండా ఉంటాడు ప్రతిదానికేనా? అవును, ఇంగ్లీష్ మీడియం పెడితే తిడతారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎప్పుడో ఎన్నిసార్లు పెంచారనో రాస్తారు. ఇంకోసారి ఏమో అసలు రియల్ ఎస్టేటే లేదు, అసలు రిజిస్ట్రేషన్ అసలు మొత్తం ఆదాయమే లేదని ఒకసారి రాస్తారు, ఇంకోసారి ఏమో ఆదాయం పెంచుకుంటున్నారు అని ఇంకోసారి రాస్తారు. సార్ ఒక స్టేట్ బ్యాంక్ నేను తర్వాత సిబిఐ కేసులు, మరి జగన్ గారి మీద సిబిఐ కేసులు ఏమో మళ్ళీ పాత అన్ని తవ్వి రాస్తారు. మరి వాళ్ళ మీద వచ్చిన కేసుల గురించి మాత్రం అవి డిస్కస్ చేయకూడదు. అదే అగ్నిపూనైతులు వీళ్ళు. మీకు ఒక మాట చెప్తా సార్, కేవలం ఒక అబద్ధపు రాతలు అండ్ నిజాలు ప్రజలకు తెలియకుండా ఒక గ్రాఫిక్స్ చూపిస్తూ ఒక కాలక్షేపం చేసిన 5 సంవత్సరాలకి వాస్తవ రూపం దాలుస్తున్న అంశాలని ప్రజలకి పరిచయం చేస్తుంటే అది వీళ్ళు డైజెస్ట్ కావట్లేదు. వీళ్ళకి కానప్పుడు ఏమవుతున్నాయంటే వీళ్ళు ప్రతిదీ అదేంటిది ఇలా జరగాలి కదా, ఎందుకు మన ఆయనలో జరగలేదు, ఈ ఆయనలో ఎందుకు జరుగుతుంది, ఈ కంపారిజన్ ఎవరైనా ఇస్తారేమో అని నేను చూస్తున్నాను. అది ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు చూసారు లేదో, నిన్న మొన్న ఒక వార్త, డిపాజిట్స్ అంటే నేను మీరు సేవింగ్స్లో దాచుకున్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 6 కోట్ల పైచిలుక అంటే ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా దాచుకోగలుగుతున్నారు 10 రూపాయలు. 6 లక్షల కోట్ల. అసలు దాని అర్థం ఏంటంటే, అంటే ఎస్బీఐ అకౌంట్స్ ఇవన్నీ మీరు అంచనా చూసుకోగలిగితేనండి, ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చింది ఎవరో కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. వాళ్ళ పరిశీలనలో వాళ్ళ పేదరికం తగ్గినట్లుగా కూడా విశ్లేషణ ఒకటి వచ్చింది కదా. అదే సార్, బ్యాంకుల్లో డిపాజిట్లు 23వ తారీఖు అంటే జూన్ 23కి ఇచ్చిన డేటాలో 4,73,806 కోట్లు, ఇక్కడేమో 6,97,547 కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఓకే, అంటే మనం ఇప్పుడు దానికి సంక్షేమ పథకాలు తీసుకుందాం సార్. ప్రత్యేక డయాబెటీలో ఉన్నప్పుడు అది అకౌంట్లో 10 రూపాయలు ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రత్యక్షంగా బ్యాలెన్స్ షీట్స్లో చూపించే ఫిగర్స్ ఉంటాయి కదా. సో దీంట్లో ఏమవుతుందంటే పొదుపు పెరిగింది అంటే అర్థం ఏంటి? అంటే బాగున్నట్టే కదా. తర్వాత మనం నేను మీరు కాదు కదా సార్, రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేస్తుంది జిఎస్డిపి 22వ స్థానం నుంచి 1వ స్థానంకి వచ్చినప్పుడు మనం ఏం పని చేయకుండా ఇంట్లో కాలు జబ్బు కూర్చుంటే జీడిపిలు పెరుగుతాయి సార్. ఇప్పుడు ఇంకొకటి, మన వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయం ఉత్పత్తులు కానీ వ్యవసాయానికి సంబంధించిన అవసరంతో ముడిపడే కదా మన జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే స్టేట్లో నెంబర్ 1 వచ్చిందంటే మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎంత చేసి ఉంటాం. అంటే మనం ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చేసిన ఆర్బీకే సెంటర్ల త్రూగా కానీ 2200 గ్రామాలకు ఒక ఆర్బీకే సెంటర్, ఒక సచివాలయం, ఒక విలేజ్ క్లినిక్ కట్టిన దాంతో ఏమాత్రమైనా పురోగతి సంతరించుకోకపోతే ఈ 2 రావు కదా. నిన్న మీరు గమనించారు లేదు, విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు చాలా ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ చెప్పాడు. జగన్ గారు మొత్తం ఆర్థిక వ్యవస్థను అంతటినీ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టారు, చంద్రబాబు గారి టైంలో ఆర్థిక వ్యవస్థ అంతా హైదరాబాదు అమెరికాను పంపించేసేటట్టుగా, అంటే హైదరాబాద్ వెళ్ళి పొల స్థలాలు కొనుక్కోవడం అక్కడ ఖర్చు పెట్టేటట్టు చేశారు. కానీ జగన్ గారు తన స్కీముల ద్వారా పేద ప్రజలు కానీ ఇతరత్ర అన్ని వర్గాల ప్రజలు అక్కడే పర్చేజింగ్ షాపింగ్ చేయటం ఇతరత్ర చేయటం ద్వారా ఆదాయం కూడా పెంచేలాగా ఆయన ప్రయత్నం చేశారని ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఇచ్చారు. సార్ ఇక్కడ ఆయన ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఆ స్థాయిలో ఉండి చేశాడు సార్. నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తా, మహానుభావుడు రఘురామరాజన్ గారు కానీ లేదా అమర్ సేన్ గారు కానీ చెప్పింది ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇన్ ద కామన్ మ్యాన్స్ హ్యాండ్ హీ విల్ రొటేట్ అండ్ ఈ బిల్డ్ ద సొసైటీ అన్నాడు. అంతే కదా. ఇప్పుడు మీకు ఏదైనా చేయండి సార్, రొటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్టే కదా. కరెక్ట్. ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఆయన ఇచ్చింది ఇవాళ నేను మీరు అనుకోండి సార్, ఓ 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు కనీసం 8-9 రూపాయలు ఖర్చు పెట్టి ₹1 దాచడానికి ఆలోచిస్తాం. అదే ఉన్నాడు గత ప్రభుత్వం లాగా అమరావతిలో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే
సంక్షిప్త వార్తల్లాగా వాళ్ళ కుంచితమైన మనస్సులతో ఒకే దగ్గర కన్ఫైన్ అవడానికి చూస్తారు. నేను నాతో పాటు నన్ను నమ్మిన వాళ్ళే తప్ప ఇక్కడ సమాజం నాతో పాటు రావాలన్న కాన్సెప్ట్ లేనప్పుడు సమాజ హితంగా చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి కంపేర్ చేయలేకపోతున్నారు. సాయం టైంలో ఇట్లా జరిగిందంటే అక్కడ రాయట్లేదు, ఎందుకంటే ఈయన మీద విషయం చెప్పడం. మీకు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఒక ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ ఇచ్చిన ఎంతో మంది చీఫ్ జస్టిస్ని చూసాం, అందులో ఒకరు లేరు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఆయనలో నిరంతరం చేసిన పనులతో శాశ్వతంగా ప్రజల హృదయాల్లో గెలిచిన ముఖ్యమంత్రులను చూసాం. 1956లో ఏర్పడిన రాష్ట్రం నుంచి ఈ రోజు దాకా ఒక్కటి చెప్పానండి దమ్మంటే, రైట్, ఒకటి చెప్పానండి. ఓకే, రైట్. ఒక డెసిషన్ తీసుకునేదేనా? ఇప్పుడు ఉదాహరణకి డ్వాక్రా మహిళనా లాస్ట్ మూమెంట్లో పుట్టి ముంచి బయటకు వస్తేనే కదా, లబోదీపం అంటేనే కదా ఈ ఆసరాతులుగా పరిరక్షించబడుతున్నారు. అలా ఎన్ని ఉన్నాయి సార్, ప్రతి దాంట్లోనూ ఆ మైనస్లు అన్న వాటితో ఎంతవరకు మైనస్లు తీసుకెళ్లారంటే రాష్ట్రాన్ని మైనస్లోకి తీసుకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ అదే పని చేస్తారు అనుకుని వాళ్ళు చేసిన అబద్ధాలను నమ్మించడానికి వాళ్ళు చేస్తున్న విశ్వ ప్రయత్నం. మీరు చూడండి, వాళ్ళ దగ్గర ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేదంటే దేశ ఆర్థిక మంత్రి చెప్పిన మాటలు కానీ, లేదంటే మనం ప్రవేశపెట్టుకుంటున్న బడ్జెట్లు కానీ, లేకపోతే దేశం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ ఒక్క ఫిగర్ మ్యాచ్ అవుతుంది. వీళ్ళు చెప్పి భగవని న్యూస్లో చెప్పిన ఆ పకోడీ కబుర్లు ఉంటాయి చూడండి, 10 లక్షల పైచీలు కప్పులు, అదేదో ఊత పదం పడికట్టు పదం లాగా అవి మనం నమ్మిదాకా చచ్చినట్టు ఆ రాతలు ప్రభావితం అవ్వాలి. మనం ఎన్నిసార్లు మీరు ప్రూవ్ చేయండి, వాళ్ళు ఒప్పుకోరు.